ఇక విశాఖ సింహాచలం ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న అధికారులు పుష్కరిణిని దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మాత్రం నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం కొండ దిగువన ఉన్న పుష్కరిణిలో తెప్పోత్సవం, కార్తీక మాసం చివరి రోజున పోలుపాడ్యమి, గంధం అమావాస్య, జలహారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో తప్పితే మిగతా సమయాల్లో పుష్కరిణిని పట్టించుకోవడం లేదు. దీంతో వ్యర్థాలతో నిండిపోతోంది. పుష్కరిణి మధ్యలో ఉన్న గోపురంపై మొక్కలు పెరిగిపోయాయి. ఇవి తొలగించకపోతే భారీ వృక్షాలుగా మారి గోపురం దెబ్బతినే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో వరాహ పుష్కరిణి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పర్యాటక మంత్రి ఆదేశించినా చర్యలు మాత్రం శూన్యమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.